కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా శుతవ తుష్టిమాప్నుయాం. ఇప్పుడు మనం ద్వితీయ స్కందం మొదలు పెట్టుకుంటున్నాము. ఈ ద్వితీయ స్కందం 4వ దశకం. ఈ 4వ దశకంలో ముఖ్యంగా ఇంతవరకు ఆ భగవంతుణ్ణి భక్తిగా ఆయన్ని స్మరించడం, సేవించడం, కీర్తించడం అని చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇలా భగవంతుడి ఉపాసన అంటే స్వామి చెంత ఉండడం, కేవలం పూజ చేయడం ఉపాసన. ఉపం అంటే ఆయన సన్నిధానం. ఆ సన్నిధానంలో ఉండడానికి వివిధమైనటువంటి మార్గాలు ఉన్నాయట. అవి శాస్త్రబద్ధమైనటువంటి మార్గాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మనం ఈ ద్వితీయ స్కంద 4వ దశకంలో చెప్పుకుంటున్నాం. అది యోగాభ్యాసం గురించి, యోగ సిద్ధి గురించి, ఆ యోగ సిద్ధిలో ఒక్కొక్క అంశం గురించి కూడా మనకి ఇందులో వివరణగా వస్తున్నాయి అన్నమాట. మనము ఈ 3వ దశకంలో స్వామి నిన్నే సేవిస్తానయ్యా, మరవక మానక నిన్నే పూజిస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే కీర్తిస్తాను అన్నాడు కదా. మరి ఇదంతా కూడా ఆరాధన, స్వామిని చేసేటువంటి ఆరాధన. ఈ ఆరాధన ఆ స్వామి ఆ ఉపాసనా మార్గానికి శాస్త్రం కొన్ని మార్గాలు చెప్పిందట. ఏమిటది? అష్టవిధయోగ చర్యయా. ఆ అష్టే అంటే ఏంటి? పతంజలి కానీ మిగతా శాస్త్రాల్లో కానీ అష్టాంగ యోగ మార్గాన్ని చెప్పారు. ఈ అష్టాంగ యోగ మార్గం ద్వారా భగవద్ ప్రాప్తి పొందడానికి మార్గము, ఇది విధి విధానము అని చెప్తూ ఉన్నారు. ఏంటి అష్టాంగ యోగం అంటే? అందులో అంగములు ఏంటి? అష్టాంగములు అంటే అష్టాంగములు అన్నారు. అందులో ఏమేంటి అవి అంటే ఒక యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఈ 8 కలిపి అష్టాంగ యోగ సాధన అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడంటే, స్వామి నిన్నే సేవిస్తానన్నాను కదా, నిన్నే ప్రార్థిస్తానన్నాను. కాబట్టి నిన్ను సేవించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నిన్ను ఉపాసించడానికి నాకు తగినటువంటి పుష్టికరమైనటువంటి ఆరోగ్యాన్ని, పుష్టికరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని నాకు ప్రసాదించు. అది ప్రసాదించావంటే స్వామి ఇంక నిన్ను మరువను. అష్టాంగ యోగ సాధన ద్వారా నిన్నే సేవిస్తూ ఉంటాను. ఇదే సాధనా మార్గంలో నిన్ను చేరే మార్గాన్ని, నిన్ను చేరడానికి ప్రయత్నిస్తాను. వివిధ అష్టాంగ మార్గ విధానాల ద్వారా ఒక్కొక్క సాధన ఒక్కొక్క మెట్టు లాంటివి ఇవి అష్టాంగ మార్గాలు. వీటి ద్వారా స్వామి నిన్ను చేరడానికి సాధన చేస్తాను. దానికి అనుకూలమైనటువంటి ఆరోగ్యవంతమైన పుష్టివంతమైనటువంటి శరీరాన్ని నాకు దయతో ప్రసాదించవయ్యా. నా ఆరోగ్యమే లేకపోతే నిన్ను ఎలా సేవించగలను? కాబట్టి నాకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగించు తండ్రి అని ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఒక్కడే కాదు, మనమందరం కూడా చేయవలసింది. ఆయన్ని ఏదైనా మానసికమైన, శారీరకమైన వ్యాధులు మన అనుభవంలో ఉన్నాయి అంటే వీటిని తలుచుకుంటూ, వీటితో బాధపడుతూ వీటిలోనే ఉండిపోతాం. వెనుతిరిగి ఆ స్వామిని చూసే ఆ తలపేరిపోతుంది. కాబట్టి ముందుగా మనం కోరవలసింది, స్వామి ఆయురారోగ్యాన్ని ప్రసాదించు, ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని ఇవ్వు. అలా ఇచ్చినట్లయితే అవకాశాన్ని వదులుకోకుండా మనం నిన్నే సేవిస్తామయ్యా. అందుకు శాస్త్రం చెప్పినటువంటి ఈ అష్టాంగ యోగ మార్గం ద్వారా నీ సాధనే చేస్తాను అని స్వామిని ప్రార్థన చేస్తున్నారు.